అన్ ఎగ్జాంపులరీ క్రిస్టియన్ లైఫ్, మాదిరికరమైన క్రైస్తవ జీవితం అనే అంశం 40 ప్రసంగాలుగా మీకు అందించాలని ప్రభు యొక్క ప్రేరణ ద్వారా మరి వాక్యం అందిస్తున్నాను. ఈరోజు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ ఎ బిలీవర్స్ లైఫ్, విశ్వాస జీవితంలో దేవుని సన్నిధి ఎన్ని కార్యాలు చేస్తుంది. మనము దేవుని వాక్యాన్ని వింటున్నాం, దేవుని సన్నిధికి వస్తున్నాము, మందిరానికి వస్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, మరి దేవుని బిడ్డలతో సహవాసం తీసుకుంటున్నాం. దేవుని సన్నిధితో ప్రతి విశ్వాసి నింపబడాలి. అంటే ఆలయంలో ఉన్నంత మట్టుకు కాదు, దేవునిలో గడిపినంత మట్టుకు కాదు, దినమంతా దేవుని సన్నిధి అనుభవించాలి. అది ఎట్లని నేను ఆలోచించినప్పుడు దేవుడు నన్ను మంచి ప్రసంగం ఇచ్చి నన్ను సిద్ధపాటు చేసినాడు. అంటే మనం తలనొప్పి వచ్చినప్పుడు మనం ఒక పెయిన్ బామ్, జండు బామ్ లేక టైగర్ బామ్ గుర్తొస్తుంది మనకు. అయ్యో ఆ దేశం మనం అప్లై చేసుకోవాలి. లేక మరి ఏదైనా శరీర రుగ్మత వచ్చినప్పుడు ఆ పర్టికులర్ ఔషధం గుర్తొస్తుంది. అలా కాదు దేవుడు. అంటే అవసరాన్ని మాత్రం షెల్ఫ్ నుండి తీసుకొని వాడుకొని మళ్ళీ తిరిగి పెట్టే ఒక పనికరం కాదు దేవుడు. అంటే దేవుడు మరి తన బిడ్డలతో ఎప్పుడు ఉండాలని ఆశపడతాడు. దేవుని స్తోత్రం. అందుకే యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత మత్తయి సువార్త 28-20 వచనంలో ఒక మాట సెలవిస్తాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడుగా ఉంటాను. అంటే మరొక పరిహారం అంటే మిమ్మల్ని అనాథులుగా నేను విడవను, ఎల్లప్పుడు నేను మీతోనే ఉంటాను. ఎల్లప్పుడు దేవుడు మనతో ఉంటాడు. దేవుడు అంటే ఒక ఆపద మొక్కుల స్వామి. అంటే ఆపద వచ్చినప్పుడు దేవా అని పిలిచి మొరపెట్టుకొని వెంటనే సహాయం పొందుకొని తర్వాత దేవుని వదిలిపెట్టడమా? కానే కాదు. ఎల్లవేళలా దేవుడు ఆయన సన్నిధితో నింపుతాడు. ఎంతమందికి ఎప్పుడు దేవుని సన్నిధి కావాలన్నది ఒకసారి చేతులు చూపెట్టండి. ఎస్ లార్డ్, ఐ వాంట్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ టు బీ విత్ మీ టిల్ ద ఎండ్ ఆఫ్ మై లైఫ్. అవును, ప్రతి క్షణము నేను దేవుని సన్నిధిని అనుభవించాలనే ఆ కోరిక, తపన ఉండాలి. మోషే భక్తుడు ఎప్పుడు దేవుని సన్నిధిని కోరుకునేవాడు. నిర్గమకాండం 33:14-15 వచనాలు చూసినప్పుడు, నీ సన్నిధి నాకు కావాలి, ఐ వాంట్ యువర్ ప్రెసెన్స్ టు కమ్ విత్ మీ. నీ సన్నిధి లేకుంటే నేను ఈ ప్రజలను తోడుకొని వెళ్ళాం. లెట్ యువర్ ప్రెసెన్స్ గో బిఫోర్ మీ. నాకంటే ముందు నీ సన్నిధి వెళ్ళాలి. నీ సన్నిధి మరి నాకు అవసరమే ఉంది. అప్పుడు ఇలాగ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమని జవాబిస్తున్నాడు? నిర్గమకాండం 33:14 వచనం, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసి. దేవుని సన్నిధి ఉన్న చోటనే విశ్రాంతి ఉంటుంది, కలవరం ఉండదు. దేవుని సన్నిధి ఉన్న చోట శక్తి ఉంటుంది, బలహీనత ఉండదు. దేవుని సన్నిధి ఉన్న చోట పాపం ఉండదు, పవిత్రత ఉంటుంది. దేవుని సన్నిధి ఉన్న చోట ధైర్యం ఉంటుంది, బలహీనత లేక పిరికితనం ఉండదు. అంటే ఆ ఉనికి, దేవుని సన్నిధి కావాలని ఈరోజు ప్రతి ఒక్కరు కోరుకోవాలి. మోషే అంటున్నాడు, దేవా నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము, నీవు మాతో రావాలి, నీ సన్నిధి మాకు కావాలి, నీ సన్నిధి లేకుండా మేము వెళ్ళం ఇక్కడ నుండి. అంటే హౌ ఇంపార్టెంట్ ఈజ్ గాడ్స్ ప్రెజెన్స్. 51వ కీర్తన 11వ వచనంలో కీర్తనకారుడు ఏమంటున్నాడు చూడండి, నీ సన్నిధి నుండి నన్ను నీవు త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకు, నీ సన్నిధి నాకు కావాలి. భక్తులందరూ కోరుకునేది దేవుని సన్నిధి, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ దేర్ లైఫ్స్. కొన్నిసార్లు భక్తులను చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది కదా, మీకు అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. ఏంటిది, ఇన్ని పనులు వీళ్ళు ఎలా చేస్తున్నారు, ఇన్ని కార్యాలు ఏ విధంగా చేయగలుగుతున్నారని. వాళ్ళు కాదు చేసేది, వాళ్ళకు తోడున్న దేవుని సన్నిధి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు అనుకుంటారు ఇది సాధ్యమా? ఒక వ్యక్తితో ఈ కార్యాలు చేయడం సాధ్యమా? కానే కాదు. వారు కూడా మీలాంటి మానవులే. కానీ ద డిఫరెన్స్ ఈజ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ దేర్ లైఫ్స్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు అసాధ్యమైన కార్యాలు
కొందరి జీవితాల్లో చూసినప్పుడు ఎలాగ సాధ్యమైంది, ఈ కుటుంబాన్ని వీరు ఎలా నడుపుతున్నారు, ఈ సంఘాన్ని ఎలా నడపగలుగుతున్నారు, ఈ ఉద్యోగాన్ని ఏ విధంగా చేస్తున్నారు, ఇంత మరి బలమైన కార్యాలు వీరి ద్వారా ఎలా జరుగుతుందంటే ద ఆన్సర్ ఇస్ సింపుల్. ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ దెమ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధితో వారు నింపబడినారు కాబట్టి వారికి సమస్తము సాధ్యమైపోతుంది. దేవుని సన్నిధి ఎప్పుడు కోరుకోవాలి విశ్వాసం. ఏదో అపాయం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, పరిస్థితులు తారుమారైనప్పుడు దేవా దేవా అని పిలవడం మాత్రం కాదు, ఆయనలోనే మనం ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు తీగలు, మీరు నాలో ఉండాలి, నా మాటలు మీలో ఉండాలి, అప్పుడు మీరు బహుగా ఫలిస్తారు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. మీరు బహుగా ఫలించడం ద్వారా నా తండ్రి మహిమపరచబడుతున్నారు. నేను మరి మీతో ఉంటాను, మీరు నాలో ఉంటారు, అప్పుడు మీకు ఇష్టమైనది ఏది అడిగినా నేను అది మీకు దయచేస్తానని యోహాను సువార్త 15:7 మనం చూస్తున్నాం. దావీదు భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు, నీ సన్నిధి నాకు దూరం చేయకయ్యా, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకమని ప్రార్థన చేస్తున్నాడు. 140 వచనం చూడండి, సామ్స్ 140 13th verse. ఇక్కడ కూడా మరి యథార్థవంతులు నీ సన్నిధిలో నివసించెదరు. హల్లెలూయా. దేవుని సన్నిధి ఎవరికి లభిస్తుంది అని నేను ఉదయకాలము ధ్యానించినప్పుడు, తప్పకుండా పాపము చేయకుండా దేవునికి భయపడి పవిత్రమైన మార్గంలో నిలిచేవారికి దేవుని సన్నిధి ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అపవిత్రమైన స్థలంలో ఆయన నివసించాడు. పరిశుద్ధత లేకుండా ఆయన ఎవరు చూడలేరు. కాబట్టి ఇఫ్ యు వాంట్ గాడ్స్ ప్రెజెన్స్ ఇన్ యువర్ లైఫ్, డెఫినెట్లీ యూ హ్యావ్ టు బీ లీడింగ్ ఏ హోలీ లైఫ్. పవిత్రంగా బ్రతకాలి, అవిధేయత చూపెట్టకూడదు, దేవుని మాటకు ఎప్పుడు లోబడాలి. యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. ద రైటియస్ విల్ ఎంజాయ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నిర్గమకాండ 33లో దేవుడు ఎందుకు తన ప్రజలతో కూడా రానంటున్నాడు? మొట్టమొదటి నేను మీతో రాన్, మై ప్రెజెన్స్ విల్ నాట్ గో బిఫోర్ ది అని ఎందుకు చెప్పినాడని నేను ఆలోచించినప్పుడు అక్కడ ప్రభువే జవాబిస్తున్నారు. ఎందుకంటే మీరు లోబడనొల్లని ప్రజలు, యూఆర్ డిసొబీడియంట్ పీపుల్, దట్స్ వై మై ప్రెజెన్స్ విల్ నాట్ కమ్ విత్ యూ. దేవుని సన్నిధి లేకుంటే అంతకంటే దౌర్భాగ్య స్థితి ఒక విశ్వాసికి ఏమున్నది? ఇక్కడ నిర్గమకాండ 33:2-3 వచనాలు చూడండి. నేను మీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టేదా. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించదనేమో అని మోషేతో చెప్పాను. ఐ విల్ నాట్ కమ్ విత్ యూ. దేవుడు ఒకవేళ మనతో రాకుంటే అది ఎంత దిక్కుమాలిన స్థితి కదా. మీరు లోబడరు కాబట్టి మై ప్రెజెన్స్ విల్ నాట్ బీ విత్ యూ. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనంలో ఇక్కడ ఒబేదెదోము గృహంలో దేవుని సన్నిధి ఉన్నట్టు మనం చూస్తున్నాం. 2 Samuel 6th chapter 11 and 12. యెహోవా మందసం 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మందసం అంటే ఏంటి? వాట్ ఈస్ దేవుని మందసం అంటే దాని అర్థం ఏంటి? దేవుని మందసంలో 3 కార్యాలు ఉంటుంది. ఒకటి 10 ఆజ్ఞల పలక, చిగురించిన అహరోను కర్ర, మరి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు భుజించిన మన్నా, అన్నిటికీ మరి ఒక సూచన సాదృశ్యంగా ఉంది. మన్నా అంటే దేవుని వాక్యం, చిగురించు అహరోను కర్ర అది అభివృద్ధికి సూచన, 10 ఆజ్ఞల పలక అంటే దేవుడు ఇచ్చే ఆజ్ఞలకు సూచన. ఎప్పుడైతే ఈ 3 కార్యాల విశ్వాసి హృదయంలో అంటే దేవుని మందసం ఉంటుందో చేసే ప్రతి పని సఫలమైపోతుంది. దేవుని స్తోత్రం. దేవుని ఆజ్ఞలను గైకోవడం, దేవునికి లోబడడం, విధేయత చూపడడం. అలాగే మన్నా అంటే ఎప్పుడు దేవుని వాక్యం హృదయంలో ఉండడం. దేవుని వాక్యం దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. వాడు నీటి కాలువల ఊరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు
ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, వాడు చేయునదంతయు సఫలమగును. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వాడు చేయనదంతయు సఫలం. మేము వ్యాపారం చేసినామండి, నష్టపోయినాం. పెళ్లి చేసినామండి, పెటాకులైందండి. మేము మందులు ఖర్చు పెట్టినామండి, మనిషి ప్రాణం పోయిందండి. ఇలాంటివి ఏం వినబడదు మీకు దేవుని సన్నిధి ఉంటే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గాడ్స్ ప్రెజెన్స్ ఇస్ విత్ యూ. యూ విల్ బి 100% విక్టోరియస్ ఇన్ వాట్ ఎవర్ యూ డూ. ఆయన చేయనదంతయు సఫలమగును. దేవుని స్తోత్రం. దేవుని ఆజ్ఞలకు లోబడడం, దేవుని వాక్యాన్ని హృదయంలో సంగ్రహించుకోవడం, అప్పుడే చిగురించు అహరోను కర్ర సూచనగా ఉంది. అభివృద్ధి, నీ జీవితంలో అభివృద్ధి కలుగుతుంది. కాబట్టి నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలో వర్ధిల్లడం దేవుని చిత్తం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. టర్న్ టు గాడ్. దేవుని సన్నిధికి నీవు తిరగాలి. దేవుని సన్నిధి లేకుంటే నేను ఈ వ్యాపారం చేయలేను, నేను ఈ సెటిల్మెంట్ చేయలేను, పిల్లలకు నేను ఏమి మేలు చేయలేను, నా కుటుంబంలో నేనేమి చేయలేను, నేను నిష్ప్రయోజకుని. నీ సన్నిధి నాకు తోడు ఉండాలి, నీ సన్నిధి నా కుటుంబంలో ఉండాలి, నీ సన్నిధి నా హృదయంలో ఉండాలి అని ప్రార్థన చేయాలి. ఒబేదెదోము గృహంలో దేవుని మందసం ఉన్నంత వరకు దేవుడు అతన్ని వర్ధిల్లజేసినాడట. ఇంకోసారి చూద్దాం. 2 శామ్యూయల్ 6:11. యెహోవా మందసం 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించాను. దేవుని మందసం ఉండటం వల్ల యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దాన్ని అంతటినీ ఆశీర్వదించున్నాడని సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఒబేదెదోము ఇంటిలో నుండి దావీదుపురంలో ఉత్సవంతో తీసుకొని వచ్చాను. దావీదు అది విన్నప్పుడు 3 నెలలు తన ఇంట్లో ఉంటే ఇంత వర్ధిల్లినాడా, అయితే ఆ మందసం నాకు కావాలని ఆశిస్తున్నాడు. అంటే దీని అర్థము దేవుని సన్నిధి నీ గృహంలో ఉన్నప్పుడు నీకు అభివృద్ధి కలుగుతుంది, నీ రుణ బాధలన్నీ తీరిపోతుంది. నీ బ్రతుకు దినంలో ఏ మనుషుడు నీ ఎదుట నిలవని, నీ శత్రువులందరూ మిత్రులుగా మారిపోతారు. నీవు ఆలోచించిన యావత్తు నీ యోచనలన్నీ దేవుడు స్థిరపరుస్తాడు. నీకు సంతానం కలుగుతుంది. దేవుని సన్నిధి ఉన్నప్పుడు అభివృద్ధి ఉంది. సో వెర్ దెర్ ఇస్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ దేర్ ఇస్ ప్రాస్పెరిటీ. నీ దేశంలో గొడ్డుతనం ఉండదు అని అంటున్నాడు ఒక దగ్గర. నీ దేశంలో బీదలు ఉండరు అని మరి ఒక చోట. అంటే దేవుడున్న చోట దీవెనలు ఉంటుంది. దేవుడు ఉండాలి మన జీవితంలో. దేవుడు ఉన్నాడా? ఆయన సన్నిధి ఉందా? ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి. లార్డ్, నీ సన్నిధి నా గృహంలో కావాలి. నీ సన్నిధి నా గృహంలో ఉంటే ఏ పాపము నా గృహంలో చెల్లదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెన్ యువర్ హౌస్ ఇస్ ఫిల్డ్ విత్ గాడ్స్ ప్రెసెన్స్ దెర్ ఇస్ నో రూమ్ ఫర్ సిన్. అదెంత గొప్పది. దేవుని సన్నిధి నీ హృదయంలో ఉన్నప్పుడు ఏ పాపము చోటు లేదు. అందుకే నీ సన్నిధితో నన్ను నింపమని ప్రార్థించాలి. వాక్యం ఉన్న చోట దేవుని సన్నిధి, ప్రార్థన ఉన్న చోట దేవుని సన్నిధి, సిలువని ధ్యానిస్తుంటే దేవుని సన్నిధి, ఉపవాసం ఉంటే దేవుని సన్నిధి, ఉదయం లేచి దేవుని వెతకడం దేవుని సన్నిధిని నువ్వు జీవితంలో దింపుకున్నట్టని నీవు అర్థం చేసుకోవాలి. దేవుని సన్నిధిని మనకు సంపూర్ణమైన సంతోషం ఉంటుంది. ఈ జీవితంలో మీరు చూస్తే ఎక్కడుంది నెమ్మది? ఎక్కడుంది నెమ్మది? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? డబ్బు అధికంగా కూడగట్టుకున్నోనికి నెమ్మది ఉందంటారా? వానికి అస్సలు నెమ్మది ఉండదు. ఎందుకంటే మన డబ్బు ఉంది కానీ దేవుని సన్నిధి లేదు. బంగారం అధికంగా కూడగొట్టుకుంటే దేవుని సన్నిధి ఉంటుందా? మనకి బంగారం ఉంటుంది, దాంతోపాటు గుండె దడ కూడా ఉంటుంది, దేవుని సన్నిధి ఉండదు. మందులన్నీ కొనుక్కుంటే ఆరోగ్యం ఉంటుంది అనుకుంటున్నావా? మందులన్నీ కొనుక్కున్న మందులు అధికంగా వాడడం ద్వారా రోగాల పాలై చనిపోయిన వారు ఉన్నారు. కానీ దేవుని సన్నిధిని హృదయంలో ఉన్నప్పుడు రోగం పారిపోవాల్సిందే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవ్రీ సిక్నెస్ హ్యాస్ టు ఫ్లీ వెన్ దెర్ ఇస్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. అది నా జీవితంలో నేను అనుభవించినాను. ఐ వాంటెడ్ మై ఎంటైర్ బాడీ టు బి ఫిల్డ్ విత్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవా, నా అణువణుని యొక్క మరి సన్నిధితో నింపు. అప్పుడు ఏ రోగానికి తావు ఉండదు. యేసు ప్రభువు శరీరధారిగా ఉన్నప్పుడు ఏం చేసినారు చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మాట ఉంది. మత్తయి సువార్త 15:29-30-31 చదువుకుందాం. మాథ్యూ 15 చాప్టర్ 29, 30 and 31. యేసు అక్కడి నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండెక్కి
అక్కడ కూర్చుండగా బహుజన సమూహములు ఆయన యొద్దకు కుంటి వారిని, గుడ్డి వారిని, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేశారు. ఆయన పాదముల యొద్ద పడవేసినట్టే ఆయన సన్నిధిలో పడేసినారు అన్నమాట. ఆయన ఉన్న చోట, సన్నిధి అంటే దేవుడు ఉన్న చోట, ఆయన ఉన్న చోట ఆయన పాదముల యొద్ద ఇలాంటి రోగగ్రస్తులను, వ్యాధిగ్రస్తులను తెచ్చి పడవేసినారట. ఆయన పాదముల యొద్ద పడవేసిరి. మూగ ఆయన వారిని స్వస్థపరిచెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఉదయకాలం రాలేనండి, నాకు చాలా బాగాలేదండి. కొందరు అంటారు చాలా కష్టం అండి, నాకు నిద్ర లేవడం. వచ్చి చూడు, ఆయన సన్నిధికి రా. నేను చాలా కష్టాలండి, నాకు ఉదయం లేవరాదండి, మాకు చాలా ఇబ్బందులండి. అందుకే కదా ఇలాంటి ఏర్పాటు చేసింది. కమ్ టు హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నీవు తప్పకుండా ఆయన శక్తిని, ఉనికిని పొందుకుంటావు. నాకు కూడా ఉదయం లేవరాదు, అంటే దినమంతా పనిచేసి ఎక్కడ ఉంటుందండి, మనం మట్టి దేహం కదా, లేస్తుంటే పడిపోదు, లేస్తుంటే పడిపోదు. లేదు, ఐ హ్యావ్ టు గో టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేర్ ఐ కెన్ హ్యావ్ 100% హీలింగ్. దేవుని స్తోత్రం. నేను ఆయన సన్నిధికి వస్తాను, అప్పుడు నాకు ఎంత శక్తి నాకే తెలియదు అసలు. ప్రతి రోగానికి కూడా నివారణ తెచ్చి పాదముల మీద పడేసినప్పుడు ఆయన వారిని అందరినీ స్వస్థపరిచినాడు. 31 చూడండి, మూగవారు మాట్లాడటం, అంగహీనులు బాగుపడటం, కుంటివారు నడిచటం, గుడ్డివారు చూసటం, జనసం చూసి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరిచిరి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో స్వస్థత ఉన్నది. దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉన్నది. ఆయన కుడి చేతిలో నిత్యమైన సుఖం ఉందని కీర్తనకారుడు 16వ కీర్తన 11వ వచనంలో సెలవిస్తున్నాడు. ఆయన సన్నిధిలో ఘనత, ప్రభావములుందని మరి ఒక చోట వాక్యంలో చూస్తున్నాము. దేవుని సన్నిధిలో ఘనత, ప్రభావములుందని 96వ కీర్తన 6వ వచనంలో ఘనత, ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత 95వ కీర్తన 7వ వచనం చూడండి, రండి నమస్కారము చేసి సాగిలపడుదుము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. హల్లెలూయా. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు, ఎంత మేలు, కొంత కాదు ఇంత కాదు, ఎంత మేలు దేవునికి లోబడితే. ఆయన సన్నిధిని నమస్కరిద్దాం రండి. మనల్ని సృజించిన యెహోవా సన్నిధిలో మనం మోకరించుదాము రండి. అనేక రోగాలతో, రుగ్మతలతో బాధపడే వారు ఇక్కడ ఉన్నారు. వారికి శుభవార్త చెప్తున్నారు దేవుని సేవకురాలు. వాట్ ఎవర్ మే బి ద ఎయిల్మెంట్, kneel down in his presence because he is your creator. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవు స్పెషల్ డాక్టర్ను పెట్టుకున్నా, కన్సల్టెంట్ని పెట్టుకున్నా, ఆయన కాదు నిన్ను సృజించింది. రండి యెహోవా సన్నిధిని, ఆయన మనల్ని సృజించిన ఆ దేవుని సన్నిధిని మనం మోకరించుదాము రండి. ఆయనే మనల్ని సృజించాడు. అవునండి, నువ్వు ఆయన సన్నిధిలో మోకరించినప్పుడు హీ నోస్ ఎవ్రీ వీక్నెస్. ప్రతి బలహీనత ఆయనకు తెలుసు, ప్రతి రుగ్మత ఆయనకు తెలుసు. ఒకే రోగంతో 4 డాక్టర్ దగ్గర వెళ్ళండి, 4 డయాగ్నోసిస్ ఉంటుంది. 4 రకాలుగా ఒకే జబ్బును చూస్తారు, 4 రిపోర్ట్స్ ఇస్తారు. నాకు ఎప్పుడు చాలా వింత ఇది. అసలు వారికి ఉన్న జ్ఞానం చొప్పున వారు ఏదేదో రాస్తూ ఉంటారు. కొన్నిసార్లు మందులు వికటిస్తే హఠాన్ మరణాలకు కూడా దారితీస్తుంది. అదే దేవుని సన్నిధిలో నీవు మోకరించి ప్రార్థన చేసినప్పుడు నిన్ను ఆయన కలుగజేసినాడు, నిన్ను నిర్మించినవాడు, నిన్ను సృజించినవాడు. ఆయనకు నీ అంతరింద్రియములన్నీ కూడా తెలుసు. ప్రార్థన చేసినప్పుడు నీవు ఆయన సన్నిధితో నింపబడతావు. ఆయన ఎంతమంది రోగులను బాగు చేసినాడు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన పాదముల యొద్ద పడవేసిన వారిని అందరినీ కూడా ఆయన స్వస్థపరిచినాడు. హల్లెలూయా, గట్టి చెప్దామా? కాబట్టి దేవుని సన్నిధి కావాలని ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు మాదిరికరమైన క్రైస్తవ జీవితం ఎలా జీవించాలి? ఇది సాధ్యమా? ఇస్ ఇట్ పాసిబుల్ టు లీడ్ అన్ ఎగ్జాంపులరీ లైఫ్? టుడే ఇస్ ద ఆన్సర్. ఎస్, విత్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ యూ కెన్ డెఫినెట్లీ లివ్ ఎన్ ఎగ్జాంపులరీ క్రిస్టియన్ లైఫ్. ఎందుకంటే దేవుని సన్నిధితో నింపబడినప్పుడు నువ్వు ఏ తప్పు చేయలేవు, నీ అడుగులు జారవు, నీ భక్తి పవిత్రంగా ఉంటుంది,
మనుషులు చూసినప్పుడు దేవుని మహిమపరుస్తారు. మనుషుల మధ్యలో నీవు నవ్వుల పాలు కాలేవు, ఎందుకంటే నీలో దేవుడున్నాడు. దేవుని సన్నిధి నిత్యం ఆయన ఆలోచనలు నీకున్నాయి. అడుగడుగున ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఆయన నీతోనే ఉన్నాడు. ఆయన నీకు నిత్యము మరి నడిపించే నాయకునిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. మరి ఇక్కడ దేవుని సన్నిధి అనుభవించిన భక్తుల గురించి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. చేప కడుపులో యోనా ప్రార్థన చేసినాడు. నాకు అనిపిస్తుంది చేప కడుపులో కూడా దేవుని సన్నిధి వచ్చిందా? ఆయన చేప కడుపులో మొర పెడితే కూడా దేవుడు విన్నాడు కదా. అంటే భక్తులను ఆయన చేయి విడవడు, భక్తులను ప్రేమిస్తాడు, వారి మొరను ఆయన ఆలకిస్తాడు. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా, ఇర్కాటంలో పడిపోయినా దేవునికి మొర పెట్టినప్పుడు విడుదల కలిగింది. ఎందుకంటే దేవుని సన్నిధి తప్పకుండా యోనాతో ఉండినది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు నిప్పులో పడిన దేవుని సన్నిధిని కోల్పోలేదు. చూడండి, 4వ వ్యక్తిగా ప్రభువు వచ్చినాడు. మరి ఆ అగ్నిగుండం నుండి విడుదల పొందినారు. కొన్నిసార్లు అంటారు చాలా అగ్ని లాంటి సమస్యలని మాకు. దానియేలును సింహం బోన్లో వేసినారు. సింహం బోన్లో దానియేలును వేస్తే దేవుని సన్నిధి అతన్ని ఏం విడిచిపెట్టలేదు. దానియేలుకు దేవుని సన్నిధి ఉంది కాబట్టి కలవరం ఏం లేదు. ఎంత ధైర్యంతో ఉన్నాడు. అన్యుడైన రాజు వచ్చి అంటున్నాడు, దానియేలు నీవు అనుదినము తప్పక సేవించున్న నీ దేవుడే నిన్ను రక్షించు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. దట్ ఈస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అన్యుడైన రాజు చూస్తున్నాడు దేవుని సన్నిధి. అవును, ఈ భక్తునికి ఏం కాదు. దానియేలు నీవు అనుదినము ఏ దేవుణ్ణైతే సేవిస్తున్నావో ఆ దేవుడే నిన్ను తప్పక రక్షిస్తాడు. హల్లెలూయా. అనుదినము సేవిస్తున్నాం. ఈ 40 రోజులైతే ఎడతెగకుండా దేవుని సన్నిధికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఉపవసిస్తున్నాం, దేవునికి పాటలు పాడుతున్నాం, ఆరాధిస్తున్నాం, వాక్యం వింటున్నాం, వాక్యం చెప్తున్నాం. దేవుని సన్నిధి మనతో ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే 40 రోజులు వస్తే ఏమవుతుందమ్మా అంటే ఆన్సర్ ఇస్ సింపుల్. దేవుని సన్నిధితో నింపబడతావు. నీ కట్లన్నీ తెగిపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధితో నింపబడితే ఏ మంత్రశక్తి తంత్రశక్తి పనిచేయదు. హల్లెలూయా. యజమాని చేతులకు అర్హమైన పాత్రగా ఉంటే చాలు. ఐ డోంట్ కేర్ అబౌట్ మై జెండర్ బికాస్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ మీ, ఇన్ మీ, అరౌండ్ మీ, బిఫోర్ మీ, ఆఫ్టర్ మీ, అరౌండ్ మీ, safeguarding me, protecting me, helping me, giving me new strength day by day. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు ఇప్పుడు ఆలోచిస్తే 92లో ఉన్న ఆరోగ్యం ఇప్పుడు కూడా ఇచ్చినాడు. దేవుని స్తోత్రం. 25 సంవత్సరాల ముందున్న ఆ శక్తి నేను కొత్తగా అనుభవిస్తున్నాను. ఎందుకంటే గాడ్స్ ప్రెజెన్స్ ఇస్ న్యూ ఎవ్రీ మార్నింగ్. ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత ఎడతెగక ఉన్నది. ఆయనకు నూతనంగా వాత్సల్యత పుడతారు తన బిడ్డలంటే. కాబట్టి ఆయన శక్తిని మనం అనుభవించాలి. యోసేపును చెరసాల్లో వేశారు. ఏమైంది? దేవుని సన్నిధి అతన్ని విడిచిపోలేదు. ఆ చెరసాల్లో కూడా దేవుడు అతనికి తోడై ఉండినాడు. సంఖ్యలలో పేతురున్నాడు. మరుసటి రోజు శిరచ్ఛేదనం. హాయిగా నిద్రపోతున్నాడు. ఇంత నిద్ర నీకు ఎలాగొచ్చిందయ్యా? దేవుని సన్నిధితో నింపబడినాడు. దేవుని స్తోత్రం. సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు భక్తునికి దేవుని సన్నిధి నిండుగా వచ్చింది. హి వాజ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ డెత్. కాబట్టి అట్టి దేవుని సన్నిధి ఉంటేనే సాతాను కార్యాలన్నీ నీ జీవితంలో లయమైపోతుందని ఈరోజు ప్రభువు మాట్లాడుతున్నాడు. గొలియాతును ఎదుర్కోవడానికి దావీదుకి ఏం బలం ఉందండి? ఏమి శక్తి ఉంది? ఎందుకంటే దావీదుకు దేవుని సన్నిధి ఉంది, గొలియాతుకు దేవుని సన్నిధి లేదు. హల్లెలూయా. ఇల్లు కావాలి, వాకిలు కావాలి, ఎస్టేట్ కావాలి, అన్ని ఏకర్లు కావాలి, ఇంత బలగం ఉండాలి, అంత బంధువులు ఉండాలి, ఇంత ధనం ఉండాలి, అంత బంగారం ఉండాలి అని కోరుకోకు. ఒకటే కోరుకో, దేవా నీ సన్నిధి నా జీవితంలో దయచేయి. దేవుని స్తోత్రం. నీ సన్నిధి నా కుటుంబంలో దయచేయి. నీ సన్నిధి నా సేవా జీవితంలో దయచేయి. మై ప్రెజెన్స్ షల్ గో బిఫోర్ యూ. అవును, నా సన్నిధి నీకు ముందుగా నడుస్తుంది. దేవుడు చేయకుంటే మనం ఏ పని చేయలేదు. యెహోవా కార్యము చేయగా దాన్ని త్రిప్పివేయగలవాడు ఎవడు కూడా లేడు. కాబట్టి దేవా, అసాధ్యమైన కార్యాలు నా జీవితంలో, సేవా జీవితంలో, నా కుటుంబ జీవితంలో జరగాలంటే నీ సన్నిధి నాకు తోడుండాలని నేను ప్రార్థన చేయాలి. ఎర్ర సముద్రము పాయలవడానికి కారణం దేవుని సన్నిధి. మోషేకు దేవుని సన్నిధి ఉంది. మోషే కర్ర చాపినప్పుడు
సముద్రం పాయలు కాలేదు. దేవుని సన్నిధి మోషేకు తోడున్నది. అందుకే మోషే చేసే ప్రతి కార్యానికి మరి ఉనికి, దేవుని మరి శక్తి ఇమిడి ఉంది కాబట్టి అద్భుతాలు ప్రజలు చూడగలిగినారు. పౌలు బంధింపబడినప్పుడు దేవుని సన్నిధి అనుభవించినాడు. పౌలు తన జీవిత యాత్రలో అంటే అనేకమైన ఇబ్బందుల్లో దేవుని సేవ చేసినాడు. ఆయనను సేవను ఎప్పుడు వదిలిపెట్టలేదు. దైవశక్తితో ముందుకు సాగగలిగినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మరి మనము దేవుని ప్రజలు ఎప్పుడు కూడా ఒంటరి వారు కారని మరి ఆ యొక్క కార్యం మనం నేర్చుకోవాలి. వీ హ్యావ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ విత్ అస్. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ ఏబుల్ టు ఎన్కౌంటర్ ఎనీ డిఫికల్టీ, ఎనీ ప్రాబ్లం, ఎనీ ఆబ్స్టకల్. చూడండి, నీ జీవితంలో దేవుని సన్నిధి ఉన్నప్పుడు నువ్వు ఎటువంటి ఆపదైనా, ఎటువంటి అవంతరాన్నైనా, ఎటువంటి అడ్డునైనా, ఎటువంటి విరోధులనైనా, వితర్కాలైనా, వ్యతిరేకతలైనా ఎదుర్కోవడానికి నువ్వు ఒంటరిగా ఉండు. నీతో కూడా ఎవరి సన్నిధి ఉన్నది? దేవుని సన్నిధి. 1 + God ఈజ్ ఎ గ్రేట్ మెజారిటీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎప్పుడు ఒంటరి వాణివి కావు. యు ఆర్ నెవర్ అలోన్ బికాస్ ద ప్రెజెన్స్ ఆఫ్ జీసస్ గోస్ బిఫోర్ యూ. The presence of Jesus surrounds you. The presence of Jesus will give you strength, new strength day by day. Hallelujah. కాబట్టి దేవుని సన్నిధితో మనం నింపబడాలి. దేవుని సన్నిధి కావాలంటే ప్రార్థన జీవితం కావాలి, వాక్య పఠనం కావాలి, పరిశుద్ధత పాటించాలి. ప్రార్థించినప్పుడు దేవుడు తన సన్నిధితో నేను నింపుతాడు, శక్తితో నింపుతాడు, నిన్ను ఆవరిస్తాడు. అవును, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతుందట. నీతిమంతులకు కూడా అనేక ఆపదలు కలుగుతుంది. నీతిమంతులకు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వారిని విడిపిస్తున్నాడు. భక్తిహీనులకు కలుగు ఆపదలు అనేకములు, వేదనలు అనేకములు. కానీ దేవుని యందు భయభక్తులు గల వారికి కృప ఆవరిస్తుందని వాక్యంలో మనం చూస్తున్నాము. దేవుని స్తోత్రం. ద గ్రేస్ ఆఫ్ గాడ్, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ద strength of God surrounds God's people. That is the reason they are able to encounter any problem in their life. ఎన్ని ఆపదలు కలిగినా, ఎన్ని విపత్తులు కలిగినా, ఎంత బాధ కలిగినా, ఎన్ని కన్నీళ్ళైనా, దుఃఖమైన, రోగమైనా ఎదుర్కోగలుగుతున్నారు. ఎందుకంటే వారిలో ఎవరికి అర్థం కాని ఒక శక్తి ఉంది. అది దేవుని యొక్క సన్నిధి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరూ ఒకసారి లేచి పడితే ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. సంతోషంగా ఉన్న మరొకసారి హల్లెలూయా గట్టిగా చెప్దాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమున స్తోత్రం. నీ సన్నిధిలోని మాధుర్యాన్ని, నీ సన్నిధిలోని శక్తిని, నీ సన్నిధిలోని ఘనత, నీ సన్నిధిలో బలము, నీ సన్నిధిలో సౌందర్యం, నీ సన్నిధిలో రోగం యొక్క నివారణ, నీ సన్నిధిలో సాతాను యొక్క శక్తులు పడిపోవడం, నీ సన్నిధిలో ఉనికి, నీ సన్నిధిలో సామర్థ్యం, నీ సన్నిధిలో మాకు బలము ఉన్నది. తండ్రి, నీకు స్తోత్రం. ఈ లోకంలో మాకు ఏది లేకున్నా నీ సన్నిధి ఉంటే చాలు తండ్రి. ఈరోజు ప్రతి కుటుంబంలో నీ సన్నిధి దిగునుగా. మరి ఈ సమయంలో దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి సకల ఘనత, మహిమ, ప్రభావములు నీకు అర్పిస్తూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు
యేసు కొరకీయ వినుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వినుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును, గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును, గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే,